మళ్ళీ వచ్చాం. సారీ ఏంటంటే అలా కట్ అయిపోయింది. ఇప్పటికే చాలా 10 వచ్చాయి. అదండి మరి ఇంకా బేస్ కట్లా. నేను ఇంతవరకు కట్టాను అనుకోకండి, చాలా ఉంది. ఇంకా ఇక్కడ కట్టేస్తే బెడ్ ఎట్టచ్చు. ఐ థింక్ బెడ్ ఇక్కడ కడితే యా ఇప్పుడు కూల్గా ఉంది. అక్కడ బెడ్ మనకు అవసరం లేదు. కొంచెం డైమండ్ బ్లాక్ ఇస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు బ్రేక్ అవుతుంది గైస్ అసలు అయితే. అసలు చాలా దగ్గరలో ఉన్నాం గైస్ బేస్ కట్టడం. సరే ఇల్లు కట్టడానికి బేస్ అట్టినాను గైస్. ఓకే గాయస్, మనం అయితే ఇక్కడ ఆడుతున్నాం అన్నమాట. ఐ థింక్ మనకి ఇది ఎన్నిసార్లు పడుతుంది గాయస్. ఐ థింక్ అంత చాలు. సో బ్లాక్ ఆఫ్ డైమండ్ గెలిచారు. మళ్ళీ ప్లేస్ చేసా బ్రేక్ ఇట్. ఐ థింక్ నేను స్టోన్ కూడా బ్రేక్ చేస్తున్నాను అదండి. సో ఇంకా లేచి ఇక్కడ మళ్ళీ ఇల్లు కంప్లీట్ చేద్దాం గాయస్. బాదండి అమ్మయ్య, బేస్ కంప్లీట్ అయిపోతుంది. ఐ థింక్ ఇంకా 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మనకి యాక్చువల్గా 11 బ్లాక్స్ కావాలి గైస్. బట్ ప్రాబ్లం ఏంటంటే లోపలికి వెళ్ళి చేయాలి. పర్లే అయినా. సో అదిగోండి గైస్, అదిగోండి అక్కడ ఉన్నాయి. సో యాక్చువల్లీ మనకి కావాల్సింది 11. సో అయితే అన్ని పెళ్ళి పడుతున్నాయి. యా ఇంకా 6 + 5 గైస్ ఇదిగోండి వచ్చాం. ఓహో గైస్ మనకి ఎక్స్ట్రా వచ్చింది. బట్ పర్లేదు, ఇది ఎక్కడ ఉంచుకుంటాను. మన ఇంటి రోడ్లో వండుకుందాం గైస్, పర్లేదు. ఇంటికి ఉంచుకుందాం అనుకున్నానే. బట్ పర్లేదు, అట్లీస్ట్ మన డైమండ్ హౌస్ అని కంప్లీట్ చేస్తాం. బట్ యాక్చువల్ మనకి కావాల్సింది కోల్ ఉంది. అక్కడ కోల్ ఉంటే బాగుంటుంది. కోల్ యాక్చువల్ నా దగ్గర ఉంది కానీ అది నేను యూజ్ చేయట్లే. కూడా స్టోన్, ఒక స్టోన్ అక్కడ ఉందా గైస్? స్టోన్ అయితే లేదు. ఒకసారి బ్రేక్ చేస్తా మళ్ళీ వస్తాయి గైస్. లావర్ కూడా బ్రేక్ చేయగలను నేను. నోప్, దీన్ని అక్కడ ప్లేస్ చేద్దాం. ఐ థింక్ వద్దులే, మన ఓడ్లో మనం ఎందుకు మనమే ప్లేస్ చేస్తాం. మమ్మీ మాట్లాడడం ఆపుతావా? గైస్ ఎవరైనా మాట్లాడండి, మన ఇష్టం. ఎవరైనా మాట్లాడండి, మనకెందుకు. గైస్ ఇందాక నుంచి ఓ మై గాడ్ ఇంకా నాకు కోల్ ఓవర్ అవసరం లేదు. ఇంకా మనం అవును ఇంత బ్రేక్ చేస్తే వస్తాయా గైస్? కోలోర్ నేనేం చేసుకుంటాను, ఏం చేసుకోవాలా? అసలు కోల్ ఎలా తయారు చేయాలి గైస్?
బ్లాక్ ఆఫ్ ఎంతకి నడుతుంది స్టోన్ అక్కడ స్టోన్ అద్దు మీరు దగ్గర చెప్తే కొట్టించి ఎక్కడ పడిపోయినట్టు పడేస్తారు ఆడని మనం ఎప్పుడో అన్నాను కొన్ని కొమ్మలు కొడతారు అలాంటప్పుడు చూసుకొని వాళ్ళకి ఎంత పట్టుకెళ్ళిపోయి మన నారాయణరావు గారు వచ్చారు కాబుల్ స్టోన్ జారిపోయింది కబుల్ స్టోన్ ఏది ఇక్కడ కబుల్ స్టోన్ ఏది దాని మీద పడుతుంది కబుల్ స్టోన్ కనపడట్లే ఎక్కడ కబుల్ స్టోన్ ఏడిగేసా సౌండ్ ఏదో విచిత్రంగా వినిపించింది కదా నాకైతే చాలా విచిత్రంగా వినిపించింది ఈ స్టోన్ ఏదైనా తయారు చేయగలము మనం ఇతను చెప్తే మీరు చెప్తే వింటారు నేను చెప్తే వింటారు ఏంటండి ఎవరు చెప్పాలి సరిపోతే స్టోన్ కబుల్ స్టోన్ దొరకాలి మళ్ళీ చేయగల మనం దీన్ని ఏదైనా తయారు చేస్తాం మన స్టోన్ పెట్టి తయారు చేద్దాం సిమెంట్ పెట్టిస్తే అయిపోతే సిమెంట్ మాది ఎలాగ అయిపోతే మా అబ్బాయి కాంక్రీట్ అది కలిపి ఓకే పదండి మోస్ బ్లాక్ కదా బట్ పర్లేదు నాకు ఈ స్టోన్తో పర్లే ఏం చేస్తావా ఇంత లూట్ అంటే మనకు వద్దులే కానీ రావు ఉంచుకుంటాం మనకు ఇప్పుడు కావాలి ఎవరైనా మనకు ఫండ్లీ చూసుకుంటాం గివ్ ఓపీ ఫర్నేస్ అంతే దొరికింది ఓకే పదండి మన ఓకే గైస్ మనం వుడ్ తీసుకుందాం దాంతో మన స్టిక్స్ చేసుకుందాం వెనకాల పడిందా ఓకే గైస్ 1012 గైస్ నేనైతే వీడియో మళ్ళీ నేను నెక్స్ట్ టైం చేస్తాను సో ఈరోజుకైతే ఇంతే కాదు కొద్దిసేపు చేసి ఆపేస్తా సో మనం దీన్ని కుక్ చేయాల్సిందే అది వచ్చేది గైస్ ఒకవేళ చెస్ట్ కూడా పెట్టుకుందాం ఓకే బయట పెట్టుకుందాం ఓకే మన దగ్గర ఉన్న ఆర్మర్ అంతా నెట్టేద్దాం ఈవెన్ నువ్వు కూడా సర్వీస్ నువ్వు అంతే ఈవెన్ బ్రిక్స్ ఇవి ఎక్కడ పెడతానంటే ఆ పక్కన ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈడలో ఓహో అంతే అంతే పోదండి కోల్ వచ్చింది
ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తున్నా. పదండి గైస్, తీసి పడుకుందాం. పదండి గైస్. సో డాడీ ఉండాడి, రికార్డ్ చేస్తున్నా. సో గైస్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మనం రేపు పనులు చేసుకుందాం.